మంటలు మంటలు అమ్మా సిరి, సిరి నువ్వు ఇంట్లోనే ఉన్నావమ్మా. ఇక్కడ మంటలేమీ లేవమ్మా. బామ్మ, షాప్ మంటల్లో ఉంది. దాన్ని ఎవరైనా ఆపేశారా? హోటల్ బానే ఉందా? మన సామాన్లన్నీ భద్రంగా ఉన్నాయా? అమ్మా సిరి, మన హోటల్ మొత్తం తగలబడిపోయిందమ్మా. అక్కడ ఏమీ లేవమ్మా. అన్నీ ఖాళీ బూడిదైపోయాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఉన్న ఒక్క ఆశ కూడా తగలబడిపోయింది. రేపటి నుంచి మనం ఎలా బతకాలి బామ్మ? దేవుడా, ఎందుకు ఇలా చేసావు? నువ్వు బాధపడకమ్మా. అందరికి ధైర్యం చెప్పే నువ్వు ఇలా బాధపడితే ఎలా అమ్మా? ఊరుకో సిరి, ఏం చేస్తాం? జరిగిపోయిన దానికి ఏం చేస్తాం? అసలు అంత మంటలు ఎలా వచ్చాయి? ఆ పాక మొత్తం తగలబడిపోయింది. అసలు అంత మంటలు ఎలా చెలరేగాయి? నిన్నిక్కడికి తీసుకొచ్చే సమయంలో నేను మళ్ళీ హోటల్ దగ్గరికి వెళ్ళానమ్మా. కింద నూనెంతా పడిపోయి ఉంది. ఆ నూనెలో చిన్న నిప్పురవ్వ పడినా చాలు కదా. అలా ఏమైనా జరుగుంటుందేమోనమ్మా. నీ ఆరోగ్యం కోసం కష్టపడి దాచిన డబ్బులు బామ్మ. ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చెయ్యాలి? ఊరుకో సిరి, రేపటి నుంచి మనం ఏదో ఒకటి చేద్దాం. జరిగిందేదో జరిగిపోయింది. మనం కాలాన్ని వెనక్కి తిప్పలేం కదా. రేపటి నుంచి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. వీడిని స్కూల్లో జాయిన్ చేయాలి. అలాగే నీకు త్వరలో ఆపరేషన్ చేయించాలి. ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఎలా సమకూర్చగలను? అసలు ఏం పెట్టి వ్యాపారం చేయగలను? వాళ్ళు నిన్ను ఇంగ్లీష్లో ఏ స్కూల్లో చదువుతున్నావు, ఏ క్లాస్ చదువుతున్నావని అడుగుతున్నారు నాన్న. వాళ్ళకి నువ్వు చెప్పు, మీరు చదివే స్కూల్లోనే ఈ ఇయర్ నుంచి చదువుతాను అని. రేయ్, అర్థమైందిగా? మీ స్కూల్లోనే చదువుతాను. చదువుతూ బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తూ ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను.